క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ విషయాలే జ్ఞాపకం చేసుకోవాలా? కానీ దీంట్లో 2 భాగాలు ఉంటాయి. తప్పనిసరిగా క్రిస్మసే కానీ, లేక ఈస్టర్ కానీ, మరి ఏదైనా ప్రత్యేకించి ఒక క్రైస్తవ ప్రత్యేకత ఉన్నప్పుడు దానిని మనము కథలాగా చెప్పుకోవడము, మళ్ళా దానిని వాక్యంలో చదువుకోవడము, అది మనకు చాలా కాలం నుంచి ఇశ్రాయేలు జనాంగములు వారు విశ్వాసాన్ని అనుసరించే కాలం నుంచి వస్తున్నటువంటి మానవాళి అంతటిలో ఉన్నటువంటి అలవాటు. కొన్నాళ్ళు ఊరికి కథ వినడానికని వస్తారు. హిందువులు కూడా అలాగా, మీకు తెలుసుకుంది, సాధారణంగా అట్లా చెప్పుకుంటారు. ఇక్కడ 136వ కీర్తనలో ఒక కీర్తన ఉంది. ఏంటంటే, ఇదిగో దేవుడు మాకు ఇది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని వాటంతటిని జ్ఞాపకం చేసుకుంటూ కీర్తన వ్రాస్తాడు. ఒక కథలాగా దానినంతటిని మళ్ళా ఇప్పుడు ఇంతసేపు మీరందరూ మీ సాక్ష్యాలు చెప్పారు కదా, అలాగా వాళ్ళు వారికి జరిగిన సంగతిని సాక్ష్యం చెప్పుకోవడం ఒక కీర్తనలో వ్రాస్తారు. చదువు చూడండి. ఇది పరపతి, మానవులకు ఉన్నటువంటి ఒక పరపతి. అది అవసరం. అట్లాగే క్రీస్తు కథను మరలా చదువుకోవడము, దాన్ని చెప్పుకోవడము, దాన్ని చదువుకుంటూ ఆనందించడము, అది మనకు అదొక ఆనందం. క్రిస్మస్ సమయంలో ఎన్నిసార్లు విన్నా ఆ క్రిస్మస్ కథే కదా, అదే నక్షత్రము, అదే గొల్లలు, అదే జ్ఞానులు, ఇటువంటి విషయాలే కదా. కానీ నా ఓటి వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి వచ్చి చెప్పాలంటే మేము కొన్ని ప్రత్యేకించి చెప్తాం. అదే చెప్పావు, కానీ నువ్వు గమనించని సంగతులు కొన్ని ఉంటాయి దాంట్లో, అవి నేను అందిస్తాను. అందుచేత మీరు వాటి కోసం చూస్తారు. బైబిల్లో చాలా అస్సలు తాకని విషయాలు కొన్ని ఉన్నాయి. అస్సలు తాకని విషయాలు. ఎందుకంటే అది నేను ఏ పాస్టర్లో వాటి అంత దూరం పోవడం చూడను. ఎందుకంటే వాళ్ళు చదవరు కాబట్టి, వాళ్ళు అంత ప్రయత్నం చేయరు కాబట్టి. ఎంతసేపు క్రీస్తు, రక్షకుడు, రక్షణ, ఇటువంటి విషయాలే మాట్లాడుకుంటూ అక్కడికే ఉండిపోతారు కాబట్టి అంత దూరం వాళ్ళు వెళ్ళరు. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో, నేను దానికి తర్వాత వస్తాను, అప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను నేనేం చెప్తున్నాను. కానీ ఇప్పుడు ముందు ప్రారంభం చేస్తాను. ఇది సాధారణ, ఇది నా పద్ధతి కాదు. కానీ వాక్యం ముందు చదివి నేను అక్కడ వాక్యం చెప్పడం అట్లా కాదు నేను చెప్పేది. నేను విషయాన్ని చెప్తూ వాక్యాన్ని వాడుకునే పద్ధతి నాది. కానీ ఈరోజు ప్రత్యేకంగా మాత్రము ఇది చదవాలి, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ప్రశ్నలు నేను వేస్తే జవాబులు కూడా చెప్పగలిగేటట్టు ఉండాలి. మీరు ఎలా చదువుతున్నారో, అప్పుడు నేను వింటున్నారో, గ్రహిస్తున్నారో, మీరు చదువుకునేది ఎలాగుంటుందో కూడా తెలుస్తుంది. మీకు ప్రశ్నలని కాదు, కానీ ఆ విధంగా చదవాలని అర్థం. అప్పుడు పాఠాలు తెలుస్తాయి, దానిలో ఉన్న విషయాలు ఏంటో తెలుస్తాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయం అందరికీ తెలిసిందే, కానీ చదవాలి, చదువుకోవాలి, ఆనందించాలి. అది చదివిన తర్వాత ప్రార్థన చేద్దాం. రాజు అయిన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను, వారినందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినట్లు అని వాడిని అడిగాను. అందుకు వారు, యూదాయు బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రజానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు.
ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనేది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపించారు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి సత్రంలోనికి కాదు, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ మరి ఒకసారి దేవుడు మానవుడై ఈ లోకమునకు వచ్చిన కథను జ్ఞాపకం చేసుకొనుటకు మాకు అనుగ్రహించిన ఈ తరుణము కొరకు, ఈ కాలమంతటిలో ప్రత్యేకముగా ఈ నెలలలో మేము ఎన్నోసార్లు పాటలు పాడుచు విషయాలు చెప్పుకొనుచు వెలుగును చూచి దీపములను చూచి పాటలను వింటూ ఈ ప్రవచనాలను బోధలను వీటినన్నింటినీ కూడా స్మరణ చేస్తూ వాక్యము చదువుకొనుచు ఈ విధముగా ఆనందించినటువంటి తరుణము మరొకసారి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. అప్పుడు మేము కూర్చుండి ఆలోచించి దీనిలో మరి మేము నేర్చుకునవలసినది ఏమున్నది? ఈ కాలమునకు భయంకరమైన లోక పరిస్థితిలో ఈ కథ యొక్క భావము, అనుచరణ, అర్థము ఏమిటి అని ఆలోచించుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. కనుక మాకు జ్ఞానం అనుగ్రహించి మరి ప్రత్యేకత చూపించి మీ వాక్యములో మీరేమి చెప్పుచున్నారో, మా బాధ్యతలేవో అవి మాకు చూపించుతూ నడిపించుమని ఈ వాక్యమును వివరించి కథను మాకు మరొకసారి మా కండ్ల ముందు విప్పి సత్యమును చూపించి మా బాధ్యతలలో మమ్మలను నిలవబెట్టుమని మా రక్షకుడైన క్రీస్తు పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు నేను చదివిన భాగంలో ప్రశ్నలు కూడా వేయొచ్చు, మీరు చెప్పవచ్చున్నాము. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మీరు చదివినప్పుడు దాన్ని ఇట్లా గ్రహించారో లేదో నాకు తెలియదు. అసలు ఇంటి వారు నిద్రపోతున్నారు, బయట వాళ్ళు వచ్చి మీ ఇంట్లో కొడుకు పుట్టాడు ఎక్కడున్నాడు అని అడిగారు. ఎవడికి తెలియదు, మా ఇంట్లో కొడుకు పుట్టలేదన్నారు. పుట్టాడు అంటారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు వాడు? నీ ఇంట్లో పుట్టింది నీకే తెలియదు. ఎప్పుడైనా తట్టిందా మీకు తలంపు? రాజు కంగారయ్యాడు. అవునా అన్నాడు. వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళలేదు, ముందు ఎక్కడికి వెళ్ళారు? ఊళ్ళోకి వెళ్ళారు. ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళని అడిగారు, ఇక్కడ ఎవరు పుట్టలేదంటే పిల్లలు చాలామంది పుడుతున్నారు రండి, అది సరే కానీ రాజు పుట్టలేదే అన్నారు. లేదు లేదు, రాజుగా పుట్టినవాడు. వాళ్ళు నొక్కి చెప్తున్నారు, రాజు ఒక పిల్లోడు కాదు, బయటవాడు వచ్చి చెప్తున్నాడు రాజు అని.
క్రైస్తవ లోకము ఈ కాలంలో అట్లాగే ఉంది. మనకై మన సంబరాలు చేసుకుంటాము. బాహ్య లోకము క్రైస్తవులను చూస్తుంది. కనీసం వీళ్ళలో నుంచి అయినా మాకు జ్ఞానం దొరుకుతుందా, ఆదరణ దొరుకుతుందా, దైవాన్ని గురించిన సత్యం దొరుకుతుందా అని ఎంతో కాలము దొరికి, ఇంతసేపు ఎవరు చెప్పారు, మీరు ఎవరిలో నాకు జ్ఞాపకం లేదు కానీ అమ్మాయి చెప్పినట్టుంది, హిందువులు క్రైస్తవులు అంటే అది సత్యమేనమ్మా. దానికి నేను వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టను. ఎందుచేతనంటే క్రీస్తును పూజిస్తారు, క్రీస్తు మంచివాడే అంటారు, క్రీస్తు కూడా ఆరాధ్యుడే అని చెప్తారు. క్రీస్తుడు క్రైస్తవులు నమ్మిన దేవుడు కూడా మన దేవుడు, మనము దేవుడిని పూజిస్తామంటారు, అంతా బాగుంటుంది. ఈ క్రైస్తవులు బాగలేరంటారు. అది సాధారణంగా లోకంలో వింటూ ఉన్నటువంటి విషయం. ఎందుచేత మనము మతం చెప్పుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాము, అంత బాగానే ఉంటుంది. కానీ మనం ఎందుకు లోకానికి వెలుగుగా ఉండలేకపోయాం? ఇంతవరకు ఉండలేకపోతున్నాం. లోకము విసుగు చెందిపోయింది. లోకమంతా తిరిగి చూస్తున్నారు, ఎక్కడ కూడా పూజలు చేస్తున్నారు, బండలను మొక్కుకుంటున్నారు, ఎక్కడైనా సత్యం ఉందా అని వెతుకుతున్నారు. ఇదిగో ఇక్కడ ఉంటుందని తెలుసు వాళ్లకు, ఇక్కడికి వచ్చి చూస్తారు. మన దగ్గర ఖాళీ, గోడల మధ్యలోనే ఉంటాను కాబట్టి ఆ కథని ఇంకొంచెం ముందుకు పెడతాను. ఈ జ్ఞానులు ఎవరు? జ్ఞానులు అంటే ఏంటి? ఊరిక కూర్చొని లెక్కలు వేసుకునే వాళ్ళు కాదు. ఆకాశంలో చుక్కలను లెక్కబెట్టి నక్షత్ర ఈ గ్రహాలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఇవన్నీ చేసేవాళ్ళు కాదు. అవన్నీ చేస్తారనుకోండి. ఇంకా ఏవేవో సిద్ధాంతాలు చెప్పుకునేవాళ్ళు కాదు, అవి కూడా చేస్తారనుకోండి. అంతేకాక ఆ కాలంలో ప్రత్యేకించి జ్ఞానులు అనేవాళ్ళు పురోహితులుగా ఉండేవాళ్ళు. అంతేకాక ప్రతి పురోహితుడు ఒక మ్యాజిక్ ఏమంటావు, మంత్రము తంత్రం చేసేవారు, మెజిషియన్స్. నేను సాధారణంగా మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ మాటలు మాట్లాడను, కానీ ఆ మ్యాజిక్ అనేది అది చెప్పాల్సి వచ్చింది. మంత్రాలు చేసేవాళ్ళు. మీరు చూస్తారు కూడా అపొస్తలుల కార్యాల్లో 6వ అధ్యాయంలో ఒకటి సైమన్ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా అక్కడ. వాడితో మంత్రాలు చేస్తుంటాడు. మంత్రాలు చేస్తూ కొంచెము డబ్బులు సంపాదించిన తర్వాత డబ్బులు ఇస్తాను, నువ్వు పరిశుద్ధాత్మ నాకు ఇస్తావా, నేను కూడా అందరి అని చెప్తాడు కదా. వాడొకడు. కానీ వాడు యూదుడు, వాడు కూడా ఈ కోపుకి చెందినటువంటి వాడు. తర్వాత 16వ అధ్యాయంలోన మరి ఇంకొక దగ్గర ఇంకొకడు ఉంటాడు. అతడు కూడా, వాని పేరు కూడా, ఒకడేమో సైమన్ ఒకటి. తర్వాత బర్యేసు 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు పౌలు దగ్గర ప్రత్యక్షం అవుతాడు. వాడు పౌలు దగ్గరికి వస్తాడు. వచ్చి అక్కడ కూడా వాడు కూడా మంత్రాలు చేస్తుంటాడు. వాడు కూడా యూదులే, వీరు యూదులే. కానీ అప్పుడు జొరాస్ట్రియనిజం మతం ఉంటుండేది. ఏది? పర్షియా దేశంలో. సాధారణంగా వీళ్ళు పర్షియా దేశం నుంచి వచ్చేవాళ్ళు. అయితే ప్రాముఖ్యంగా వీళ్ళలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎందుకు అంత దూరం నుంచి కొన్ని నెలలు దాటి, కనీసం సంవత్సరం పట్టిందో ఏమో, వారు ఇక్కడికి ఇంత దూరము ఒక రాజకుమారుణ్ణి చూడడానికి వచ్చారు. రెండవది, ప్రతి రాజకుమారుడు పుట్టినప్పుడు ప్రతి ఎక్కడెక్కడ పుడుతుంటారు, వాళ్ళందరూ చూడడానికి వెళ్తున్నారా వీళ్ళు? లేదు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి మాత్రమే ప్రత్యేకించి వచ్చారు. కారణం ఏంటంటే, చిన్న కొంచెం కథ మీకు వివరిస్తాను. సాధారణంగా అది చెప్తున్నాను కదా, అదంతా సాధారణంగా అందరూ గ్రహించరు కాబట్టి అది చెప్తే అప్పుడు మీకు దానికి అర్థం అవుతుంది. ఈ జ్ఞానులు ముఖ్యంగా తలంపులలో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే, ఈ నక్షత్ర శాస్త్ర జ్ఞానము ఇవన్నీ ప్రక్కకు పెడితే
మానవుడు భూలోకములో చక్కగా నడిచేందుకు, ఈ లోకములో ఈ పిచ్చితనం అంతా పోయి మానవుడు ఒక సక్రమమైన మార్గంలో నడిచేందుకు ఎట్లా ఏది చేస్తే బాగుంటుంది, ఏ పద్ధతి బాగుంటుందని మానవులలో జ్ఞానులందరూ ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మామూలు మానవులందరిలో ఉండేది. ప్రత్యేకించి మీరు సొలొమోను గురించి చదివి చూడండి. సొలొమోను కథను వ్రాసేటప్పుడు సొలొమోను అనేకమైన సామెతలు వ్రాసాడని, సేకరించాడని ఉంటుంది కదా. ఆయన ఎక్కడెక్కడ నుంచో కూడా సంపాదించుకున్నాడు. మీకు ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే అమెన్ ఎం అటాప్ అని ఒకడు ఉన్నాడు. వాడు ఐగుప్తు దేశపు రాజుల దగ్గర ఉండే జ్ఞాని. సామెతలు 23వ అధ్యాయము 24వ అధ్యాయంలో ఉన్న భాగాలలో ప్రత్యేకించి కేవలము సొలొమోను రాసినటువంటి, కూర్చుకున్నటువంటి సామెతలకు దానికి సమానంగా నడుస్తూ ఉంటుంది. ఒకరి దగ్గర నుంచి ఒకరు తెచ్చుకున్నటువంటి ఈ జ్ఞానమంతా. కుమారుడా, నా మాట విను, ఇదిగో స్త్రీల జోలికి పోవద్దు, మద్యము తాగవద్దు, నేను చెప్పిన మాటలు విను. ఇవన్నీ లోకంలో అంటే మానవులను ఒక పద్ధతిలో పెట్టేందుకుగా ఈ జ్ఞానులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ రాజు, ఏ రాజ్యము ఎటువంటిది ఉంటే మానవులకు ప్రత్యేకమైనటువంటి మంచి మార్గాన్ని చూపించే రాజ్యం ఉంటుందని వెతుకుతూ ఉన్నటువంటి జ్ఞానులు. జ్ఞానులు అంటే జ్ఞానులు పరిశోధించే పరిశోధనల పద్ధతులన్నింటిలో, వ్యవహారాలన్నింటిలో ఇది ఒక విషయం. అప్పుడు ఆ కాలంలో వాళ్ళకు ప్రత్యేకించి కనబడినటువంటి వాడు ఒక్కడు. అటువంటి వాడు మళ్ళా పుట్టలే. ఎవరైనా చెప్పగలరా? ఈ భాగాన్ని నేను చెప్పేది సాధారణంగా బోధకులు బోధించారు. యెషయా, మీ బైబిల్ తీయండి, యెషయా 45. యెషయా 45. చదువుకుంటారండి? నేను చదువుతాను. యెహోవా తను అభిషేకించిన కోరెషు గురించి సెలవిచ్చుచున్నాడు. యెహోవా తాను అభిషేకించిన సైరస్, ఇంగ్లీష్లో సైరస్ అని ఉంటుంది. కోరెషు అసలు ఆయన పేరు అసలు అది ఈ గ్రీకు వాళ్ళు ఏం చేశారంటే కోరెషు అనక అన్నీ మార్చారు, పేర్లన్నీ మార్చారు వాళ్ళు. సరే, బైబిల్లో నువ్వు కనిపించేవి, కాలం చరిత్రలో కనిపించేవి అన్ని గ్రీకులు వాళ్ళు మార్చేసిన మార్పు, ఊరు పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ. కనుక వాళ్ళు దాన్ని కోరెషును సైరస్ అన్నారు. గురించి సెలవిస్తున్నాడు. యెహోవా చెప్తున్నాడు ఈ మాట ఏంటంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదాను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను విడగొట్టెదను. నేను యెహోవాను, నేను నిన్ను చేయి పట్టుకొని నేను నడిపించదని అంటున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవా నాకు నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. చూడండి, సైరస్ను, కోరెషును దేవుడు నేను నిన్ను పిలుస్తున్నానని చెప్తున్నాడు. దాన్ని కొంచెం వివరిస్తాను. దీని మీద ఎవరు ప్రసంగం చేసి ఉండరు, కథ మాత్రం వినండి. ఇప్పుడు చూడు, నీవు నన్ను ఎరగకపోయినను నేను నీకు బిరుదులిచ్చినాను. కథలో అది సత్యమే. అంటే నా బోటి వాళ్ళు చదువుతున్న తర్వాత మేము చెప్పే విషయం దీనికి దానికి సరిగ్గా సరిపోయింది. అదేమీ తొందర లేదు, అది నిజమే, సత్యమే. ఈయన ఎటువంటి వాడు తెలుసా అండి? సత్యమే తన రాజ్యంలో ఉండాలి, ఇంకొకటి ఉండకూడదు.
పర్షియా దేశానికి రాజు ఆయన, మొట్టమొదటి బ్రహ్మాండమైన రాజు. 30 సంవత్సరాలలో రోమా రాజ్యము కంటే విస్తరించి పెద్ద రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు సైరస్. 30 సంవత్సరాల్లోనే. అయితే ఆ తర్వాత ఆయన అంత గెలిచిన తర్వాత ఒక డ్రమ్ చేస్తాడు. ఇంత డ్రమ్ అంటారు దాన్ని. అది మన మృదంగం ఉంది, చూశారు కదా. మృదంగం ఎట్లా ఉంటుంది? మధ్యలో లావుగా ఉంటుంది, చుట్టుప్రక్కల కొంచెం వాలుగా ఉంటుంది, ఇటు ఇటు వాయించడానికి ఆ పద్ధతిలో ఉంటుంది, ఆ రకంగా ఉంటుంది అది. దాని మీద, దాన్ని స్టిలై అంటారు సాధారణంగా ఇంగ్లీష్లో. దాని మీద అన్ని ఈడిక్ట్స్ రాస్తారు. దాన్ని క్యూనిఫామ్ అంటారు. అంటే ఏంటంటే ఒక చిన్న పెన్సిల్ ఉంటుంది, దీన్ని ఇట్లా చెక్కి ఉంటుంది అనమాట, మన స్క్రూ డ్రైవర్ లాగా. దాంతో పొడుస్తారన్నమాట. పొడిసి ఒక భాష ఉంది ఆ కాలంలో, ఆ ప్రాంతం అంతట్లో ఆ భాష ఉంటుండేది, క్యూనిఫామ్. దాంతో రాసిన దాంట్లో ఏమి రాస్తాడంటే, మొట్టమొదటి ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. నేను రాజుగా ఉన్నంత కాలం ఎవరు కూడా ఎవరిని దోచుకోరాదు, అబద్ధము చెప్పరాదు. ఎవరు కూడా ఎవరి దగ్గర సరి అయినటువంటి జీతము ఇవ్వకుండా పని తీసుకోరాదు. ఎవరు కూడా ఎవరిని బలవంతముగా పనికి తీసుకోరాదు, బానిసగా చేయరాదు. ఈ విధంగా ఎన్నో చివరికి రాస్తాడు. సంతకం చేసి, సైరస్ మీకు నాయకుడు, రాజు కాదు. ఇంత నీతిమంతుడు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు, ఇటువంటి రాజు ఒక్కడు పుట్టాడు, అప్పుడు లోకమంతా మారిపోతుందేమో అనుకొని చూస్తే కాలే. ఆయన పోయిన తర్వాత ఇక వచ్చిన రాజుల తర్వాత దర్యావేష్ వస్తాడు, రెండవ దర్యావేష్. మీకు వినుంటారు. ఎక్కడ కనపడతాడు? దానియేలు. దర్యావేష్ కనబడతాడు. ఆ దర్యావేష్ భయంకరుడు. కొంతవరకు సైరస్ లాగానే చేస్తాడు, కొంతవరకు తనకిష్టమైనప్పుడు. అంతకుముందు ఇంకొకడు అటసారస్ అని ఇంకొకడు వస్తాడు. వానికి ముందు, దర్యావేష్కు ముందు వీడేం చేస్తాడంటే, ఒకసారి వాని దగ్గర ఉన్నటువంటి ఒక అధికారి ఉంటే అధికారి కొడుకుని తీసుకొస్తాడు వాడి వెంట. ఈయన అంపు తీసుకొని గురి కోసం ఆ కొడుకుని చంపేస్తాడు బాణం వేసి. అంత న్యాయము చేస్తూ కూడా అన్యాయము, భయంకరత్వంలో ఉన్నటువంటి రాజులు. ఈ జ్ఞానులు చూసి అక్కడక్కడ మెరుస్తున్నాడు ఒక్కొక్క రాజు, నీతి న్యాయములలో నడిపించేవాడు. ఈ లోకం ఇట్లనే ఉంటుందా? నిజమైనటువంటి రాజు ఎక్కడ పుడతాడు, ఎక్కడ ఉంటాడు అని వెతుకున్నటువంటి భాగం కూడా ఈ జ్ఞానుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారి భాగం. అప్పుడు అయితే 500 సంవత్సరాలకు ముందు యెషయా గ్రంథం రాసినప్పుడు ఈ క్యారవన్స్ అని ఉంటాయి. ఎందుకు నేను ఇందాక మీకు సామెతలు జ్ఞాపకం చేశానంటే, ఐగుప్తు దేశంలో రాయబడినటువంటి అటాప్ రాసినటువంటి వాటిని సొలొమోను దగ్గర నుంచి రాసినటువంటివి. అవి వాళ్ళిద్దరి మధ్యలో చాలా, కనీసం 500 సంవత్సరాలు బేసిక్ క్రింద వాళ్ళిద్దరూ అదే కాలంలో ఉన్నటువంటి వారు, ఒకరి దగ్గర నుంచి ఒకరు తెచ్చుకున్నటువంటి వారు. ఈ విధంగా మారుతూ ఉంటుందన్నమాట. ఈ యెషయా గ్రంథాన్ని పర్షియా దేశంలో అదంతా వాళ్ళకి తెలుసు, ఈ యెషయా గ్రంథంలో ఏం రాసిందో. అక్కడ ఒకడు పుడతాడని విన్నారు, చదివారు. అప్పుడు యెషయా చెప్పున్నాడు, ప్రత్యేకించి 9వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, 43వ అధ్యాయంలో, 53వ అధ్యాయంలో, 42వ అధ్యాయంలో, తర్వాత 60లో, వీటన్నింటిలో క్రీస్తుని గురించి రాస్తున్నాడు. ప్రత్యేకించి ఈ అధ్యాయాలన్నింటిలో, ఈ 5 అధ్యాయాలలో ఒక్క అధ్యాయంలో మాత్రమే యేసుక్రీస్తు యొక్క బాధ, రాబోయే మెస్సయ్య యొక్క బాధ, ఆయన ఏ విధంగా చచ్చిపోతాడో ఆ విషయాన్ని వివరిస్తారు. మిగిలిన 9వ అధ్యాయం మాత్రము రాజ్యాన్ని గురించి, ఈయన రాజు. మీరు తీసి చూడండి, యెషయా గ్రంథం తీయండి.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఇదొక్కటే ఒక ప్రవచనం. ఆ కాలపు పర్షియన్స్ కూడా తెలుసు. రాజ్యాన్ని గురించి, రాజకుమారుని గురించి, రాజుగా పుట్టవాని గురించి 500 సంవత్సరాలకు ముందు యెషయా వ్రాసినటువంటి గ్రంథము వారికి కూడా పరిచయం. ఎందుచేతనంటే అటు ఇటు ఎప్పుడు బబులోను నుండి ఈ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి పర్షియా వరకు, క్రింద దక్షిణంలో ఉన్నటువంటి ఐగుప్తు వరకు, ఇదంతా ఈ ఒంటెల మీద మనుషులు దినదినము ప్రతి దినము పోతూనే వస్తూనే ఉంటుంటారు. అక్కడ ఉన్నటువంటి జ్ఞానం ఇక్కడ ఉన్న పుస్తకాలు అక్కడికి మారుతూ చదువుతూ ఈ విధంగా ఉండే అలవాటు వాళ్లకు. ఎందుచేతనంటే జ్ఞానాన్ని అన్వేషించడం అనేది ఆ కాలంలో చాలా ఇష్టమైంది. మంచి మనుషులు ఉన్నారు అప్పుడు. కానీ ఎవరు కూడా దేశాన్ని, ప్రపంచాన్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ఎవరికి చేత కావడంలే. జ్ఞానులు వెతుకుతూ ఉన్నారు. ఒక మార్గాన్ని సృష్టించడానికి, రాజులకు చెప్పడానికి. అట్లనే కన్ఫ్యూసియస్ అని చైనా దేశంలో వాడు ఈ విధంగా ఉండాల రాజ్యము అన్నాడు. ఇట్లా రాజ్యము, మనుష్యులు ఈ పద్ధతిలో ఎక్కడ ఉంటే మనుషులకు సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, సత్య మార్గం దొరుకుతుందని వెతుకుతూ ఉన్నటువంటి వారు ఈ జ్ఞానులు. ఇది చదువుకుంటారు. దీనిలో ఉంటుంది చూడు. అప్పుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, అంటే దేవుడే ఈ రాజుగా వచ్చి రాజ్యం చేస్తాడు అన్నట్టు ఈ 9వ అధ్యాయంలో కనిపించింది. అది వాళ్ళకి తెలుసు. అందుచేతనే ఈ నక్షత్రం కనబడగానే ఇది ఎక్కడ కనిపించింది? యెషయా 9వ అధ్యాయం చూడగానే పుట్టబోయేది అక్కడే కదా, ఆ ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ పర్షియా ఉంటుంది, అది కనిపించేది అక్కడ. సరిగ్గా వాళ్ళు చూసినప్పుడు దానికి సరిపోతుంది. అదే ప్రాంతంలో ఉంటుంది అది. అక్కడ ఏది వాళ్ళు పోయే క్యారవన్స్ అని అటే పోతున్నాయి. ఈ ఒంటెల మార్గాలన్నీ అటే ఉన్నాయి, అటు పోతున్నాయి, అటు వస్తున్నాయి. అటు పోతే కొంచెం దాటిపోతే బబులోను ఉంటుంది. కనుక అన్నారు, ఇప్పుడు బహుశా ఇది కాబోలు, ఈయన అయి ఉండవచ్చు, ఇతడు లోకోద్ధారకుడు అయి ఉండొచ్చు, దైవకుమారుడు వచ్చి లోకములో రాజ్యములు స్థాపిస్తాడన్నాడే, పోదమ్మా. లేకపోతే ఎంతోమంది అక్కడక్కడ లోకంలో ఎంతమంది రాజులు లేరు. ఆ కాలంలో కుప్ప ఈ తలలో వెంట్రుకలు తీసి పడేస్తే ఎట్లా ఉంటే ఊరికి రాజులే. వీళ్ళందరూ ప్రతి రాజుల దగ్గరికి వెళ్ళారా, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళారా వాళ్ళని చూడడానికి? ఇక్కడికి వచ్చారు. కొన్ని నెలలు ఊరు కట్టుకొని ఒంటెల మీద తీసుకువచ్చి ఊరికి వచ్చారు. ఊరికి వచ్చి పుట్టాడు అంటారు, పుట్టలేదు అంటారు ఇంటి వాళ్ళు. అరే మీ ఇంట్లో పుట్టాడు, చూడండి నేను వికారంగా చెప్తున్నాను దాన్ని కావాలనే. నీ ఇంట్లో పుట్టాడు అంటాడు. అరే నా ఇంట్లో ఎవరు పుట్టలేదే అంటాడు వాడు. అట్లా ఉన్నారు గుడ్డి ఇశ్రాయేలు, నిద్రపోతున్నారు. దాన్ని తీసుకోండి. ఈ కాలానికి, ఈ దినాలకు లోకం ఎంత భయంకరంగా అవుతుంది కదా. తిరిగి చూస్తాం, అదేంటంటే ఇట్ అయిపోతుంది. ఐఎస్ఎస్ వచ్చింది, ఐసిస్ వచ్చింది, లేకపోతే ఇది వచ్చింది, ఇది ఇక్కడ అట్లా అయింది, అట్లా అయింది, ఇవన్నీ చెప్పుకుంటుంటారు కదా. భయంకరంగా ఉంది. ఎవరు చూసినా అదే మాట్లాడుతున్నారు. లోకం ఇట్లా అయిపోయింది. కానీ వీరి మధ్యలో ఉన్నది ఎవరంటే క్రైస్తవ దీపం, జ్వాల. అది ఎట్లుందంటే నురుగు కప్పిన ఒక జ్వాల. అందుకే ప్రభు కొన్నిసార్లు వికారంగా అన్నాడు ఒక మాట, ఏంటంటే వెలుగు ఉన్న దీపం మీద నువ్వు ఒక బుషల్ పెడతావా, ఒక మూత పెడతావా, దాన్ని వెలగనీయవా? ఇది జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏంటంటే, మనం ఊరికే ఇంతవరకే మనలను సర్దుకొని పోయి మనము క్రైస్తవులము అట్లా అనుకొని ఉండడము కాకుండా, రాబోయే దినాలకు ఇప్పుడు లోకములో సత్యమును, నీతిని, న్యాయమును దాని కొరకు జ్ఞానులు వెతికారు. ఇంతవరకు ఏదో
ఏ రాజు గొప్ప రాజు, ఎవరిని ఎంతమందిని చంపగలడు అన్నటువంటి రాజుల కోసం చూడడంలే, సత్యమును న్యాయమును నీతిని నిలవబెట్టగలిగినటువంటి రాజు ఎక్కడ ఉన్నాడా, ఎక్కడ పుడతాడా అంటే ఇక్కడ దొరికాడు వాళ్ళకు. అందుకోసం ఇక్కడికి వచ్చారు. ఇంతవరకు ఎట్లా వచ్చారంటే ఈ జ్ఞానముతో, ఈ యెషయా రాసినటువంటి గ్రంథం వాళ్ళకు తెలుసు. అందుచేత వాళ్ళందరూ ఒకసారి వచ్చి ఆలోచన తర్జన భర్జనలు చేసి ఎక్కడ ఉంటారంటే ముందు ఒక కాన్ఫరెన్స్ పెడతారు వాళ్ళు. అప్పుడు జ్ఞానులందరూ కూర్చొని మాట్లాడుకుంటారనమాట. అటు ఇటుగా అందరూ మాట్లాడతారు. అదేంటి అక్కడ ఉంటారు, ఆ రాజు పోయాడు, దర్యావేష్ వచ్చాడు, దర్యావేష్ పోయాడు, ఇంకెవడో వచ్చాడు, అక్కడ సీజర్ వస్తున్నాడు, వాడు చూడు భయం ఉన్నాడు, వాడి రాజ్యం పోయింది. ఏ రాజ్యం చూసినప్పటికీ ఇట్లా వెలుగుతుంది, ఇట్లా పోతుంది, ఇట్లా వెలుగుతుంది, ఇట్లా పోతుంది. కానీ ఈ భూలోకానికి, ఈ రాబోయే ఇంత జనాంగానికి, దినదినానికి పెరుగుతున్న జనాంగానికి నీతి న్యాయములలో నడిపించినటువంటి వాడు ఏ రాజు ఎక్కడ పుడతాడు, ఇది బాధిస్తూ చివరకు ఆలోచన చేసుకుని నడిచి వచ్చినటువంటి ఈ జ్ఞానులు వచ్చి తెలుసుకున్నారు, ఇది తప్పకుండా ఇక్కడ పుట్టాడు. ఆ నక్షత్రం అదే. వారి లెక్క ప్రకారమేమి ఏమైనా కానీ ఖచ్చితంగా చెప్తున్నారు. ఖచ్చితంగా బయటవాడు చెప్తున్నాడు, ఖచ్చితంగా బయటవాడు చెప్తున్నాడు. పుట్టినది రాజకుమారుడు. బిడ్డ పుట్టి ఉండవచ్చు, మామూలు బిడ్డ, కానీ వాడు రాజు. రాజు కాదని మనం ఇంటి వాడమంటున్నాం. ఆ విధంగా అది జరిగింది. అప్పుడు హేరోదుకు కొంచెము కంగారైన తర్వాత హేరోదు పిలిచి చాలా భయపడ్డాడు. ఎందుకంటే సాధారణంగా రాజకుమారుడు రాజకుటుంబంలో పుట్టాలి. హేరోదుకు భయం కలిగింది ఏంటంటే నాకేమైనా ముప్పు వస్తుందా అని. అందుచేత వాడిని ఎట్లనైనా కానీ వాడిని ముగించేసి అలా పిల్లవాడు అక్కడ కనుక్కొనేసి వాడి సంగతి పట్టేయాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు వచ్చి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. నెలలు పట్టిన తర్వాత వచ్చింది. అందుకోసం ఆ 2 సంవత్సరాలు అన్నాడు. అందుకోసం ఇల్లు అన్నాడు. చూడండి, అక్కడ సాధారణంగా మనం ఏమో చూపిస్తాం, కానీ అక్కడ పర్ణశాలలో ఉన్నట్టు, మన పశువుల కొట్టంలో ఉన్నట్టు కానీ అది కాదు. అది ఊరికి అక్కడ దాని కొరకట్లా వేశారే. కానీ కథ ప్రకారము, జరిగిన విషయం ప్రకారము, వారు పుట్టిన తరువాత, ఆ నక్షత్రం వచ్చిన తర్వాత అప్పుడు వచ్చినటువంటిది. అప్పుడు వచ్చిన తర్వాత వెళ్ళారు. చివరికి చూస్తే ఇక్కడికే వచ్చారు. ఇక వాళ్ళకి ఏమీ అనుమానమే లేదు. ఎందుచేత అక్కడ ఆ మామూలు ఇంట్లో ఒక బీద కుటుంబంలో ఒక బీద పిల్లవాడు అక్కడ ఉన్నాడు. అతడే రాజుని వీళ్ళు ఎట్ట అనుకున్నారు? దానికి కూడా ఒక సందర్భం ఉంది. ఈ సైరస్ అని ఇంతసేపు చదివాను కదా 45వ అధ్యాయంలో. ఈ సైరస్ అనేవాడు మెడియా, పర్షియాకు సంబంధించినటువంటి, ఇక్కడ మెడియా ఉంటుంది, ఇక్కడ పర్షియా ఉంటుంది. ఇదంతా పర్షియా తర్వాత పెద్దది అయిపోతుంది. సైరస్ తర్వాత దాని అంతా పెద్ద రాజ్యంగా చేసేస్తాడు. ఈ ఈ ఈ మెడియా రాజు ఒకసారి వాడి కల వచ్చిందంటే ఏంటంటే వాని కూతురుకు ఆ మెడియా రాజ్యము అంటే చాలా ఏవగింపు అని వాడి కల వచ్చిందట. అందుకోసం ఏం చేశాడు, వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి రాజ సంబంధమైనటువంటి వాళ్ళకి పెళ్లి చేయకుండా ఈ పర్షియా దేశంలో ఉన్నటువంటి ఒక ట్రైబల్కి పెళ్లి చేస్తాడు. చేసిన తర్వాత ఈ సైరస్ పుడతాడు. పుట్టిన తర్వాత వీడిని ఎటనన్నా చంపేస్తే బాగుండు, వీడు చివరకు మళ్ళీ నా మనవడే కదా, వాడు నా రాజ్యానికి వస్తాడేమో ఈ దేశానికి అని చెప్పేసి వాడిని చంపడానికి అని ప్రయత్నం చేసి ఒక అధికారికి చెప్పి నువ్వు పోయి చంపేసారా వాడిని అని చెప్తాడు. వీడేం చేస్తాడు, ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి చంపడానికి మనస్సు ఆడక ఇంకొక ఊళ్ళో ఒక గొర్రెవాడికి ఇస్తాడు. అరే నువ్వు వీడిని ఎట్టనైనా దాచేసి పెంచేరా అని. తరువాత వీనికి ఈ సంగతి తెలిసింది. ఈ రాజుకు తెలిసి ఈ అధికారిని ఏం చేశాడంటే తల కొట్టేసి ఆ తల వండి వాడి ఇంటికి భోజనానికి పెడతాడు. ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు.
సరే, ఎట్లనైతే ఈ సైరస్ అనేవాడు, ఇప్పుడు మనం చదివాం కదా కోరేషు, ఈ పిల్లవాడై పెరిగి పెద్దవాడై మామూలు పిల్లవాడిగా ఉండి పెద్దవాడై, కానీ చక్కనివాడు, జ్ఞానవంతుడు, మొదటి నుంచి నీతి నియమములలో ఉన్నటువంటి వాడు. ఆ విధంగా పెరిగి 30 సంవత్సరాలలో అధికారాన్ని చూపించి మనుషులను తనతో ఎవరు చూసినా కానీ వాడి వెంట ఆకర్షణలో పడిపోయేవాళ్ళట. అంటే అంత చక్కగా ఆ మనిషి తన జ్ఞానాన్ని బట్టి ఏమి, తన తెలివితేటలను బట్టి ఏమి, తన ఆకర్షణను బట్టి ఏమి, ఎట్లనైతేనేమి మనుషులను అందరినీ సమకూర్చుకునేవాడు. అయితే అది తెలుసు వాళ్లకు. ఏంటి, వాళ్ళ సొంత రాజే ఇట్లా బీద కుటుంబంలో బీదగా పుట్టినవాడు కాబట్టి అటువంటి వాడు ఉండొచ్చేమో, అది పెద్ద కొరత కాదు. కనుక ఇప్పుడు మీకు సాధారణంగా మీరు అనుకోవచ్చు, జ్ఞానులేంటి అక్కడ కొట్టం దగ్గర లేకపోతే మామూలు ఇంట్లోకి పోయి అతన్నే రాజు అనుకోవడం ఏంటి అనే ప్రశ్నలు వస్తాయి కదా చాలామంది. మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మేము అప్పుడు చెప్పాలి కదా. మీకు కొన్ని వివరిస్తున్నాను ఈ పాసిబిలిటీస్ అన్నీ. అందుచేతనే బైబిల్లో తెలియనివి చాలా కొన్ని తెలుసుకుంటే బైబిల్లో అర్థాలు చాలా వస్తాయి. ఇప్పుడు ఈ సైరస్ కసగాని మీకు తెలిసి ఉంటే ఇది అర్థమవుతుంది. ఎందుచేత వాళ్ళు అంత సులభంగా వెళ్ళి అక్కడ కింద పడిపోయి ఉన్నటువంటి చిన్న బాబులు దగ్గరికి వెళ్ళి నీవే దేవుడవు అని పూజించడం ఎట్లా సాధ్యం? దేవుడు కొన్ని హిందువులే కానీ ఎవరే కానీ వాళ్ళు ఇందాక ఇక్కడ అన్నాడు కదా, నీవు నన్ను ఎరగకపోయినను నేను నిన్ను నీ చెయ్యి పట్టుకుని నేను నిన్ను నడిపిస్తున్నాను అంటున్నాడు కదా. 2 సార్లు అన్నాడు అన్నమాట. నీవు నన్ను ఎరగలేదు, ఎందుచేతనంటే నిన్ను నేను వాడుకొని నా జనాన్ని బబులోను రాజ్యంలో నుంచి నిన్ను విడుదల చేసేటట్టుగా దాని ద్వారా నీవు నేను యెహోవానని గ్రహించగలిగేటట్టు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని ప్రత్యేకించి నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుడవు అని 45వ అధ్యాయంలో చెప్తాడు దేవుడు. కనుక దేవుడు అప్పుడప్పుడు ఇతరులను వాడుకుంటూ ఉంటాడని మనకు అక్కడ ప్రత్యేకించి అర్థమవుతుంది. కనుక ఈ సైరస్ అనేవాడు ఎంత మంచివాడు, ఎవరు ఏ మతాన్ని అనుసరిస్తే వాళ్ళని ఎవరిని కూడా బలవంతంగా ఎక్కడ కూడా వాళ్ళని చెవులు బట్టి తిప్పి ఇటు తిప్పడం కానీ అటు తిప్పడం కానీ చేసేవాడు కాదు. వారిని వారి మతాలకు వారి దేవుళ్లకు వారిని అప్పగించి వాడు ఏమేమి వారి దగ్గర నుంచి దొంగిలించారో వాటిని అన్నింటిని వాళ్ళకిచ్చి వాటిని పంపించేసి ఆ విధంగా 1 సంవత్సరం అయిన తర్వాత తెలుసుకున్నాడు ఈ బబులోను రాజ్యం అంతటిలో ప్రత్యేకించి ఈ 40,000 మంది యూదులు ఉన్నారని. వారి దగ్గరికి వెళ్ళి అక్కడున్న గంగాళాలు ఇవన్నింటిని సేకరించి బంగారు వాటిని అన్నింటినీ వారి చేతికి అప్పగించి వీరినందరినీ మళ్ళా పాలస్తీనా దేశానికి పంపించేస్తాడు ప్రతి ఒక్కొక్కరికి. అప్పుడు సైన్యాన్ని అని ఆయన మంచితనము మరి అదేంటో దేవుని నడిపింపు అట్లా ఉండింది. ఆయన బబులోనుకు వెళ్ళి ఆక్రమించుకోగానే నెబునాయిడస్ అని ఉండేవాడు, ఆడు వెళ్ళిపోతాడు. 11 సంవత్సరాలు వెళ్ళిపోతాడు. గడ్డి తింటాడని ఉంది కదా, బైబిల్లో ఉంది కదా. ఆయన వెళ్ళిపోతాడు అతడు. ఆ సమయంలో జరుగుతుంది ఇది. అక్కడికి వచ్చిన తర్వాత అసలు సైరస్ మాకు ఒక విడుదల కలిగించినటువంటి కర్త అన్నట్టుగా అందరూ ఆయన్ని పూజించడం, ఆయన కాళ్ళ మీద పడడము. చూడండి, వాళ్ళ సొంత బబులోను రాజులను వాళ్ళు వదిలేసి ఈ సైరస్ను పూజించడం మొదలుపెట్టారు. ఆయనలో అంత ఆకర్షణ ఉంది. మీరు ఆలోచన చేసి కథ చదువుతూ ఉంటే ఇది జ్ఞాపకం వస్తుంది. 45వ అధ్యాయం, నేను నిన్ను చెయ్యి పట్టుకొని ఈ ఇనప గోడలనన్నింటినీ తలుపులనన్నింటినీ ఛేదించి నేను నడిపిస్తున్నాను. ఎందుచేతనంటే జనములన్నీ, మీరు చదివి చూడండి అదంతా, ఈ జనములన్నీ రాజ్యములన్నీ నీ క్రిందకి రావాలి. ఆ విధంగా రాజ్యాలన్నీ ఎప్పుడైతే ఐగుప్తు దేశాన్ని గెలిచాడో వెంటనే కొన్ని రాజ్యాలు వచ్చేసి వాడి ముందు కాళ్ళ ముందు పడిపోయి మొత్తం పడేసి మేము మీకు సేవకులమని ఒప్పుకుంటూ వాళ్ళే వచ్చారు. ఇంత కథ జరిగింది. నిజముగా దేవుడు ఆ మనిషిని ఎట్లా వాడుకున్నాడో ఆ వాడుకోవడంలో ఒక మహారాజ్యం ఒకటి ఏర్పాటైంది. 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల తర్వాత శిథిలమైంది.
జ్ఞానులు అప్పుడు తలంచారు, అప్పుడప్పుడొక్క మంచి రాజు పుట్టవచ్చు, కానీ శాశ్వతమైన రాజ్యము, సత్యమైన రాజ్యము పుట్టినటువంటి, నడిపించినటువంటి ఆ రాజు ఎక్కడ? వెతకగా వెతకగా ఒక దగ్గర మీరు చూస్తారు కదా, వారు గ్రంథాలన్నీ చూచినప్పుడు ఆ గ్రంథాలలో వాళ్ళకి కనిపించింది, ఇదిగో ఇక్కడ యెషయా 6వ అధ్యాయం 9వ అధ్యాయం, యెషయా 9వ అధ్యాయం చూడండి మళ్ళీ ఒక్కసారి. యెషయా 9వ అధ్యాయం ఇవన్నీ కలిపి చదువుకోండి, అప్పుడు మీకు ఈ కథలు, క్రిస్మస్ కథ మరి ప్రత్యేకించి ఒక పాఠాన్ని బోధిస్తోంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన మామూలు రాజు కాదు, ఈ పుట్టబోయే రాజకుమారుడు దేవుడు. దేవుడు నిత్యుడగు తండ్రి. ఈ రాజ్యాల మధ్యలో ఇటు వచ్చిపోయి ఇటు పోయి వస్తూ పోతూ ఉన్నాయి కదా, అట్లా కాదు, నిత్యంగా ఉంటుంది ఈయన రాజ్యం. కనుక గుడిసెలో ఉండేవాడైనప్పటికీ ఇతడే ఆ దేవుడు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. రాజ్యాన్ని గురించి, రాజును గురించి శోధించగా దొరికినటువంటి భాగం వారు అన్నీ చూచారు, ఎక్కడెక్కడ వాటిని అన్నింటిని పరిశోధించి చూచారు. తర్వాత వచ్చి పూజించారు, పూజించి వెళుతున్నారు. తర్వాత ఇంకేం జరిగింది? తర్వాత ఏం జరిగింది? కలలో దూత కనిపించింది. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై, 12వ వచనం. సాంబ్రాణి బోళ మీద అంతా అర్పించేసారు, అయిపోయింది. ఇక మళ్ళీ వాళ్ళు ఏం చేయాలంటే, సాధారణంగా తెలియక పాపము హేరోదు దగ్గరికి వెళ్ళేవాళ్ళు, కానీ వెంటనే కలలో దేవుని స్వప్నం వచ్చి దేవుని చేత బోధింపబడిన వారై మరి ఒక మార్గమున వెళ్ళారు. ఇప్పుడు ఈ పిల్లవాడే దేవుని కుమారుడు అని దేవుని ద్వారా వచ్చిన కళ ద్వారా నిర్ధారణ అయింది. ఇంతకుముందు పుస్తకాలు వెతికారు, ఇప్పుడు వచ్చి చూచిన తర్వాత దేవుడే ప్రత్యేకించి ఇదే, అట చెప్పకపోయినా అటు పోవద్దు ఇటు పొండి అంటే ఈ బాబుకు హాని కలుగుతోంది, వేరే మార్గాన్ని వెళ్ళండి. వారు మరి యొక్క మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. ఇవి సాధారణంగా గ్రహించని విషయాలు. తక్కినని మనం సాధారణంగా బోళం అంటే ఏంటి, బంగారం అంటే ఏంటి, సాంబ్రాణి ఎందుకు, ఇవన్నీ కబుర్లు చెప్తారు. దానికి ఇంకేదో పాఠాలు, నీతి పాఠాలు, అవి ఇవి ఇవన్నీ చెప్పుకుంటారు, ఎన్నోసార్లు చెప్పుకుంటాం. కానీ అసలు పాఠము మరి ఆ లోకము కొరకు వచ్చినటువంటి దైవ కుమారుడైన దేవుని బిడ్డలము మనము లోకం కోసము క్రీస్తు అక్కడి నుంచి వచ్చిన వాడు, భూమి మీదకు వచ్చినటువంటి దేవుని కుమారుడు. అంత శ్రమతో దేవుడు పంపించినప్పుడు మనం అంత శ్రమతో నిజముగా లోకం కోసం నిలబడుతున్నామా? సత్యము కొరకు, నీతి కొరకు అన్నీ బలాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కానీ అంత మహాదేవుడు, ఆ దేవుడు
దైవ కుమారుడుగా ఈ విధముగా మనిషిగా వచ్చినప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఏవో తమాషాలు చేసి నీ కాళ్ళు నొప్పి చేతు నొప్పి అయ్యే పోగొట్టే దేవుడిగా అయిపోయాడా? మానవాళినంతటిని దుర్మార్గతను మార్చేటటువంటి దేవుడు కాదా? ఎట్ట మారుస్తాడు? ప్రార్థన చేస్తే అయిపోతుందా? మనము నిలబడితే అవుతుంది. మనము నోరు తెరిచి ఆ సంగతులు చెప్పగలిగితే అవుతుంది. ప్రార్థన చేసేస్తామండి అంటే ఎట్లా అవుతుంది? కాదు. యెషయా గ్రంథం చదివి చూడండి, 1వ అధ్యాయం. నీ ప్రార్థనలు నాకెందుకు, నీవు మారు అంటాడు. ఎవరన్నా మారకపోతే మనం ఏమంటాం? ప్రార్థన చేస్తామండి అంటాం. దేవుడు అంటాడు, నీ ప్రార్థన నాకెందుకు, నువ్వు చేయవలసింది ఒకటి ఉందంటాడు. ఆ మార్పు నీలో రావాలంటాడు. నేను మార్చను. నీ ప్రార్థనే చేయొద్దు దాని విషయం. అసలు నీ ధర్మం నువ్వు చేయి. అందుచేత సాధారణంగా ప్రార్థన అనే మాట ఊరికి సులభంగా వాడవద్దు. భయముతో, అర్థముతో వాడండి. 1వ అధ్యాయం చదువు చూడు. యెషయా యెషయా 1వ అధ్యాయం. మొదటి అధ్యాయంలో 11వ వచనం. విస్తారమైన బలులు, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన ఈ బలులు నాకేలా? దహన బలులు, పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెకసమాయను. కోడల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నది ఎవరు? మీ నైవేద్యము వ్యర్థం, అది నాకు అసహ్యము పుట్టించుతున్నది. అమావాస్యలు, విశ్రాంతి దినాలు ఇవన్నీ నాకెందుకు? 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు త్రిప్పుకొనుచున్నాను. ప్రార్థన చేయకండి. మీరు బహుగా ప్రార్థనలు చేసినను నేను వినను. తర్వాత మాట ఏమంటాడంటే, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, వాటిని కడుక్కోండి. ఇది చేయవలసింది నీవు. అది చేసి నా దగ్గర ప్రార్థన చేయి. దేవా, ఇది కడిగేందుకు కూడా నీవే కడుగు. అది మన ప్రార్థనలో. కనుక ఆ ప్రార్థనలు చేయొద్దు అంటున్నాను. ఆయన మార్చే మేము ప్రార్థన చేస్తామండి. చేతనైతే ఎట్లా సత్యం, మనలో సత్యం లేదే నీవెవరిని ఎంకరేజ్మెంట్ చేయలేవు, ఎవరికి సత్యం చెప్పలేవు. ముందు నువ్వు చూసుకోమా, నిన్ను చూసుకుని ఆయన అంటారు వాళ్ళు. అది హిందువులనే మాట అమ్మాయి చెప్పింది దాకా. ఇప్పుడు మనం లోకంలో వ్యర్థమైంది అది. ఈ లోకము ఏదో కోరుతూ ఉంది. ఎక్కడా కుమారుడు పుడతాడు, ఎక్కడా సత్యం దొరుకుతుంది, ఎక్కడా దేవుడు దొరుకుతాడు. దేవుని కోసం లోకము పిచ్చిగా వెతుకుతూ ఒకరు సగం ఇటుపోతారు, సగం అటుపోతారు. ఇప్పుడు ఈ దొరక వాళ్ళు ఈ విధంగా ఇటుపోతున్నారు, మరి హైందవులు ఇంకొక విధంగా పోతున్నారు. రకరకాలుగా అవుతుంది లోకము. రెండో రకం వచ్చేస్తుంది. ఇట్లా మాట్లాడుతున్నామే కానీ మనము వెలుగు పెట్టుకున్న వాళ్ళము ఈ వెలుగును, కాగడాను, దీన్ని మనం చూపించక, సత్యాన్ని గురించి మాట్లాడలేక, న్యాయము వీటిని గురించి మాట్లాడలేక, ఏదో ప్రార్థన చేసేస్తామండి అనేసి సింపుల్గా దాన్ని అక్కడికక్కడికి సర్ది పెట్టేసే క్రైస్తవ్యము కాకూడదని ఈ క్రిస్మస్ కాలంలో ధైర్యం తెచ్చుకొని, ఇంత శ్రమ తీసుకున్నటువంటి దేవునికి అంత శ్రమ తీసుకోగలిగినటువంటి బిడ్డలుగా, అనుచరులుగా ఉండాలని ప్రార్థన. అది మన క్రిస్మస్.
చేస్తాను. ప్రేమగల తండ్రి,